హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనం ఈరోజు కరివేపాకు రైస్ అయితే చేద్దామండి. ఒక సిస్టర్ అయితే అడిగినారు నాకు, అక్క మీరు గ్రీన్ కలర్ చేస్తారు కదా ఎక్కువ, కరివేపాకు రైస్ అయితే చేయండి, హెయిర్ ఫాల్కి మంచిదంట అని చెప్పారండి. చూడండి, మరి ఫ్రెండ్స్ అడిగినప్పుడు చేయాలి కదండి మనము. చూడండి, కావాల్సిన అన్నీ పెట్టేసినా మనం ఇక్కడ. నేను 1/2 kg రైస్ అండి, మామూలు రైస్ ఏనండి, కడిగి అర్ధగంట నానబెట్టిన. ఇంకా వచ్చేసండి మనము కొంచెం 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాము. పెద్దది ఒక ఆనియన్స్ అండి. దీంట్లో వచ్చేసి కొంచెం కారము, ధనియాల పొడి, నేను బిర్యానీ మసాలా ఉంటుంది చూడండి రెడీమేడ్, అది కొంచెం వేసిన ఫ్లేవర్ కోసము. కావాల్సినంత సాల్ట్, ఒక 3 టమాటాలు, ఒక పెద్ద కప్పు కరివేపాకు నీట్గా కడుక్కొని తీసుకున్నానండి, ఒక చిన్న కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొబ్బరి పొడి అండి. నచ్చితే వేసుకోవచ్చండి, లేకుంటే మీరు క్లిప్ చేసేయచ్చు. కొబ్బరి కూడా మంచిది కదండి హెల్త్కి. కొబ్బరి కరివేపాకు మిక్స్ చేసి వేస్తే చాలా బాగుంటుందండి. స్పైసీ కావాల్సినంత పచ్చిమిరపకాయలు, ఇంకా బిర్యానీ మసాలాలు మీ ఇష్టము. కొంచెము నిమ్మరసం పిండుదామండి. నేను ఇది బిర్యానీ మసాలాలు చూడండి, ఇది పువ్వు ఒకటి తీసుకున్న, ఒక చెక్క, లవంగ, బిర్యానీ ఆకండి. ఇంక మిగతా మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయడంలే. దీంట్లో బిర్యానీ మసాలా రెడీమేడ్ కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే క్లిప్ చేసేయచ్చండి. ఫ్లేవర్ కోసం అయితే వేస్తున్నా. ఇంకా దీంట్లో వచ్చేసి మనం ఇది ఒక్కటి మిక్సీకి అయితే కొట్టమండి, ఆనియన్స్. ఇంకా ఇవి కూడా మసాలాలు కూడా, ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనం మిక్సీకి కొట్టేది లేదు, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా. టమాటాలు ఫస్ట్, ఇది కరివేపాకు, కొబ్బరి, ఇవన్నీ కూడా మనము మిక్స్ చేసేద్దామండి. మిక్సీకి అయితే వేసుకొద్దాము, ఇది సెపరేట్ కొడదామండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఆనియన్స్ కొంచెం ఆయిల్ వేసి ఇవి ఫ్రై అయ్యే వరకు ఈ మిక్సీకి అయితే కొట్టుకొచ్చేసినానండి. కరివేపాకు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఇంకా ఇది కొట్టి తీసినాక మళ్ళీ మనం టమాటాలు ఉన్నాయి కదండి, అవే గిన్నెలో టమాటాలు మిక్సీ కొట్టినాము. మసాలా అయితే మిక్సీకి వేయలే. ఇంకా నెయ్యి పక్కన పెట్టినాము, రైస్ ఇక్కడ పెట్టినామండి. చూడండి, అది మిక్సీ వేసి వచ్చినప్పటికే మనకి ఇది కొంచెం ఫ్రై అయింది కదండి. అన్నీ చూపించాలంటే మనకి వీడియో లెంత్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ కరివేపాకు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. చూడండి, ఇటు ఆ రైస్ చేసి మీరు పిల్లలకి ఎగ్ ఉడకబెట్టి ఇచ్చినారంటే అండి చాలా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. కరివేపాకు రైస్ ఎగ్ బాయిల్ చేసి ఇచ్చినారంటే చిన్నపిల్లలకి ఇష్టంగా తింటారు. బ్లడ్ సర్కిల్ కూడా బాగా అవుతుందంటండి కరివేపాకు. ఇది నెయ్యి కూడా వేసేసుకుంటాము. మనము ఇది పెట్టుకున్నాం కదండి, నాకు నచ్చిన ఫ్లేవర్ ఏది బాగుంటుందో అదే మసాలాలు వేస్తానండి. నేనైతే అన్నీ వేయను, మీకు నచ్చిన ఫ్లేవర్ మసాలా వేసుకోవచ్చు. మసాలా గింజలు వేయినా కానీ. చూడండి, కరివేపాకు రైస్ అండి, బాస్మతి రైస్ అని ఏం లేదు, మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇంకా మనము మసాలాలు పెట్టినాం కదా, కారము, ధనియాల పొడి, సాల్ట్, బిర్యానీ మసాలా అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే ఏం లేదు, స్కిప్ చేసేయచ్చు. ఫ్లేవర్ ఉంటుందని వేస్తామనండి, మరి కరివేపాకు అంటే తినలేరు కదా. ఇంతకుముందు నేను గ్రీన్ రైస్ చేసినానండి, దాంట్లో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసినాము. ఇది ఓన్లీ కరివేపాకేనండి. ఇంకా మనము టమాటా ప్యూరీ వేసేద్దాం. ఇది కొంచెము మగ్గితే సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి. అన్నీ వేసేసినాం కదా, కొంచెము దేంట్లో నిమ్మరసం కూడా వేద్దాం. ఎంతో కాదండి, కొంచెము. చూసారు కదా, అంతే అండి. ఇది ఎక్కువ ఏమి ఉడకాల్సినంత టైం ఏం పట్టదండి. 10 నిమిషాల్లో కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తో నాకు చాలా చాలా బాగా యూజ్ వస్తుందండి. చూడండి, కొంచెం కుక్ అయింది కదండి. ఇది పెద్ద ఏమి ఉడకాలా అని ఏం లేదండి, కొంచెం అట్ట పచ్చివాసన పోయిందంటే సరిపోతుంది.
ఇప్పుడు రైస్ అయితే వేసేద్దామండి మనం. చూడండి నేను 1/2 kg రైస్ అయితే కడిగి పెట్టుకున్నా కదా, వేసుకొని మనకు కావాల్సినంత వాటర్ మీకు తెలిసిందే కదండి ఎంత వేసుకోవాలో. రైస్ అయితే వేసేసుకోవాలి. నేను 2 కప్పులు రైస్ ఉంది కాబట్టి ఆల్రెడీ రైస్లో ఉంది కదండి 1 కప్పు వాటరు. దీంతో 1 రైస్ అయ్యిందండి. నేను దీంతో 2 గ్లాసులు అయితే వేసిన. మీకు తెలుస్తుంది కదండి ఆల్రెడీ ఎంత వాటర్ వేసుకోవాలని. ఒక 10 నిమిషాలు మూత పెడితే కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది. చూద్దామండి రైస్ ఏమన్నా దగ్గర పడిందో. చూడండి ఎంతైనా కరివేపాకే కదండి, అది మామూలుగానే స్మెల్ బాగా వస్తుంది. ఇంకా రైస్లో పడితే మామూలుగా ఉంటుందా? చూడండి ఇంకా టైం పడుతుందండి. ఇంకొక 10 నిమిషాలు అయితే పూర్తిగా అయిపోతుంది. మూత పెట్టేద్దాం రండి ఫ్రెండ్స్. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి మనము టేబుల్ దగ్గరికి అయితే తెచ్చేసుకున్నాం కదా. ఇంకా తగిన ప్లేట్ అయితే పెట్టేసుకొని మనము సర్వ్ చేసేసుకుందామండి. వావ్, చూడండి ఎంత బాగా కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందో. పొగలు వస్తుందండి. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చండి. ఏం లేదు, మటన్ కానీ చికెన్ కానీ ఎగ్ బాయిల్ చేసుకొని వేసుకోవచ్చండి. నేనైతే ఎగ్ ఫ్రై చేసిన, ఆనియన్ చేసి. అందరికీ తెలిసిందే కదండి ఎగ్ ఫ్రై అంటే, అందుకు మీకైతే నేను వీడియోలో చూపించలేదు. చూడండి ఎంత ఎమ్మి కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది కదా. సింపుల్గా మనం రైస్ రెడీ చేసేసినాం కరివేపాకుది. మీకు నచ్చిన కర్రీస్ వేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా దీనిపైన మనము గార్లిక్ చేయాలి కదండి. కొంచెం కొత్తిమీర జల్లేసుకుందాము. కొత్తిమీరతో గార్లిక్ చేసుకొని నేను డ్రై చేసి పెట్టుకున్నానండి కాజు అండి, జీడిపప్పులు కొన్ని ఉంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే ఏం లేదండి, ఉన్న దాంతోనే చేసుకోవచ్చు. ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను నేను. ఇంకా ఒక ఆనియన్స్, టమాటా, చూడండి ఎంత బాగా కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది కదండి. నేను ఎగ్ ఫ్రై అయితే చేసినానండి. దాంట్లోకి మీకు నచ్చితే చేసుకోవచ్చు, లేకుంటే ఎగ్గులు బాయిల్ చేసుకుని అన్న పెట్టుకోవచ్చు. మనము పిల్లలు తినాలంటే ఇంట్రెస్ట్గా వాళ్ళకి ఇలాంటి గ్లాసులో ఒక మజ్జిగ అయితే చేసి ఇచ్చినారంటే సూపర్గా తినేస్తారండి మీ పిల్లలు. ఎంతో ఈజీగా మనము కరివేపాకు రైస్ అయితే రెడీ చేసేసాం కదా ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి సూపర్గా మనము కరివేపాకు రైస్ అయితే రెడీ చేసేసాము. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఫ్రెండ్స్. చూడండి బాయ్ అండి.